నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 12వ అధ్యాయము భక్తి యోగమునందు 18, 19 శ్లోకములు తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మొదటిగా 18వ శ్లోకం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణసుఖదుఃఖేషు సమసంగ వివర్జితః. 19వ శ్లోకం. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతస్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరః. తాత్పర్యం: మిత్రులను, శత్రువులను, మానము, అవమానము, శీతోష్ణములు, సుఖదుఖములు, స్తుతులు, నిందలు సమానంగా భావించేవాడు, ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు, ఉన్నదానితో సంతృష్టి చెందేవాడు, ప్రాపంచిక విషయాలలో అధికంగా ఆసక్తి లేనివాడు, గృహములయందు ఆసక్తి అనురక్తి లేనివాడు, నిశ్చయాత్మకమైన బుద్ధి కలవాడు, పరమాత్మయందు భక్తి శ్రద్ధలు కలవాడు, ఇటువంటి సాధకుడు నాకు ప్రియమైన వాడు. ఈ 2 శ్లోకాలలో 5 విధములైన ద్వంద్వముల గురించి చెప్పాడు. శత్రువులు, మిత్రులు, మానవమానములు, శీతోష్ణములు, సుఖదుఖములు, నిందాస్తుతులు, వీటిని సమానంగా చూడటం నేర్చుకోవాలి. సాత్విక స్వభావం కల భక్తుడికి శత్రువులు ఎవరుంటారని అనుకోకూడదు. మంచి వెంబడి చెడ్డ ఎప్పుడూ ఉంటుంది. రాముడితో రావణుడు, సుయోధనుడితో ధర్మరాజు, ఇలాగా బుద్ధుడికి, క్రీస్తుకు కూడా శత్రువులు ఉండడం మనం చదువుకున్నాం. సాధకుడైన వాడు శత్రువులను, మిత్రులను సమానంగా ఆదరించాలి. అలాగే మనలను సన్మానించినా అవమానించినా వాటిని సమంగా భావించాలి. కానీ సన్మానించిన వాడిని ఆదరించి, సన్మానించని వాడిని, అవమానించిన వాడిని తిట్టకూడదు. ఎందుకంటే ఈ మానవులు కూడా మనసును చికాకుపరుస్తాయి. పరమాత్మయందు మనసును స్థిరంగా నిలపవు. సాధారణంగా ఎవరైనా మనకు అవమానం చేస్తే వారి మీద ద్వేషం పెంచుకుంటాం, కోపంతో ఊగిపోతాం. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తాం. సుయోధనుడికి యమయసభలో జరిగిన అవమానం మహాభారత యుద్ధానికి దారితీసింది. 18 అక్షౌహిణీల సైన్యం సర్వనాశనమైంది. అలాగే మనకు ఎవరైనా సన్మానం చేస్తే సన్మానాలకు అలవాటు పడి ఎవరైనా సన్మానాలు చేయకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటాం. సన్మానం చేయని వాడిని ద్వేషిస్తాం. నాకు ఏమి తక్కువని నాకు సన్మానం చేయడం లేదు అని కుంగిపోతాం. అంతేకాకుండా ఎన్నో సన్మానాలు చేయించుకొని ఎంతో ఎత్తుకెదిగిన వ్యక్తి ఏ చిన్న పొరపాటు చేసినా ఒక్కసారిగా అధఃపాతాళానికి చేరుకుంటాడు. కాబట్టి మానవం, అవమానం 2 కూడా మనసును అల్లకల్లోలపరుస్తాయి. కాబట్టి సన్మానించినా అవమానించినా చిరునవ్వుతో స్వీకరించి వాటి వల్ల కలిగిన ఫలాలను పరమాత్మకు అర్పించడం, విడిచిపెట్టడం శ్రేయస్కరం. కాలానుగుణంగా వచ్చే ఎండలను, వానలను, చలిని తట్టుకోగలగాలి, కానీ తిట్టుకోకూడదు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వచ్చే వాటికి దుఃఖించడం అనవసరం. వాటిని ఆనందంగా అనుభవించడం నేర్చుకోవాలి. అలాగే సుఖము, దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి, పోతుంటాయి. అవి చక్రం లాంటివి. సుఖము కిందికి వస్తే దుఃఖము పైకి వస్తుంది. అదే దుఃఖము కిందికి వస్తే సుఖం పైకి వస్తుంది. జీవిత చక్రం తిరుగుతూ ఉంటే సుఖ దుఃఖాలు పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి. అవి వాటి ధర్మం. కాబట్టి సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా రెండింటినీ సమానంగా స్వీకరించడం నేర్చుకోవాలి. తరువాతది సమసంగ వివర్జిత. అంటే ఎంతమందిలో ఉన్నా మన వ్యక్తిత్వం మరచిపోకూడదు. అనవసరమైన సంగమం ఉంటే అనుబంధం పెట్టుకోకూడదు. ఎదుటివాడు చేస్తున్నాడు అని మనం వాడిని అనుసరించకూడదు. మనం ఎవరో, మన స్థితి ఏమిటో తెలుసుకొని ప్రవర్తించాలి. మనస్సు ఎల్లప్పుడూ పరమాత్మయందు లగ్నమై ఉండాలి, కానీ ప్రాపంచిక విషయాల్లో కాదు. ప్రపంచంలో తిరుగుతున్న ప్రాపంచిక విషయాలతో అనుబంధం పెట్టుకోకుండా పరమాత్మతోనే అనుబంధం పెట్టుకోవాలి. దానిని నిస్సంగత్వం అంటారు. 2వ శ్లోకంలో కూడా మరికొన్ని ద్వంద్వాలను గురించి చెప్పారు.
తుల్య నిందాస్తుతిర్మౌని అంటే మనల్ని నిందించిన వాడిని పొగిడిన వాడిని సమానంగా ఆదరించడం నేర్చుకోవాలి. మనలను పొగిడాడు కదా అని వాడిని అందలం ఎక్కిస్తే రేపు వాడే ఆ పొగిడిన నోటితోనే తిట్టే అవకాశం ఉంది. ఈనాటి రాజకీయాల్లో ఇది సర్వసాధారణమైపోయింది. ఈరోజు ఈ పార్టీలో ఉన్నవాడు ఎదుటివారి పార్టీని తిట్టిపోస్తాడు. మరో సంవత్సరం వీడు ఎదుటి పార్టీలో చేరి తాను అంతకుముందు పొగిడిన వాడిని తిట్టిపోస్తాడు. ఇది మనం రోజు చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఎవరు ఏ చిన్న మాట అన్నా తట్టుకోలేరు, అల్లాడిపోతారు. దానిని మాటి మాటికి తలుచుకుంటూ వ్యధ చెందుతారు. 10 మందితో చెప్పుకొని బాధపడతారు. ఈ నిందాస్తుతులు మనసును అల్లకల్లోలం చేస్తాయి, ప్రశాంతంగా ఉండనివ్వవు. అటువంటి వారికి మనోబలం ఉండదు. ఏ కొంచెం పొగిడినా ఉబ్బి తబ్బిబ్బవుతారు. ఏ కొంచెం తిట్టినా అంతులేని బాధకు లోనవుతారు. ఆ కారణం చేత ఈ పరిస్థితుల్లో మనోవికారమును మానసిక అలజడిని చెందకూడదు. ప్రశాంతంగా ఉండాలి. అన్నిటికన్నా ముందు ప్రతివాడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను చేసే పనులు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్నాయా లేవా అని. న్యాయంగా ధర్మంగా పనులు చేస్తుంటే ఎవరు పొగిడినా తిట్టినా పట్టించుకోనవసరం లేదు. మీలో తప్పు ఉంటే దానిని ఆనందంగా స్వీకరించి దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాని మనము తప్పు చేస్తున్నా పొగిడేవాడు, ఏ తప్పు చేయకపోయినా తిట్టేవాడు వీరిని పట్టించుకోనవసరం లేదు. కిందటి శ్లోకంలో చెప్పబడిన మానవమానములు శారీరకములు అంటే శరీరముతో చేసే పనులు, నిందాస్తుతులు వాచికములు అంటే నోటితో చేసే పనులు. వీటికి అతీతంగా ఉండాలంటే మౌనమే శ్రేయస్కరం. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత అనుబంధం కలుగుతుంది. మాటకు మాట పెరుగుతుంది. అనవసరమైన వాగ్వివాదాలకు దారితీస్తుంది. కాబట్టి పైకి అవసరమైనంత వరకే మాట్లాడుతూ లోపల పరమాత్మను స్మరించుకోవడం శ్రేయస్కరం. సంతుష్టో ఏన కేనచిత్ అంటే దొరికిన దానితో, ఉన్నదానితో, పరమాత్మ ఇచ్చిన దానితో తృప్తిపడి సుఖంగా జీవించడం. దాని అర్థం లేని దాని కొరకు పాకులాడకూడదు. ఉన్నదానితో తృప్తి చెందాలి. ఎందుకంటే తృప్తి అనేది మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్షణం. అంతేకాని నాకు అది ఉంటేనే తృప్తిగా ఉంటుంది, దీనితో నాకు తృప్తి కలగదు, నాకు అదే కావాలి అని అనకూడదు. ఎందుకంటే ఏది కావాలో అది దొరికిన తర్వాత దానితో కూడా తృప్తి కలగదు. ఇంకొకటి కావాలనిపిస్తుంది, అది దొరికితే మరొకటి. దీనికంతటికీ మూలం తృప్తి లేకపోవడం, ఉన్నదానితో తృప్తి చెందకపోవడం. తృప్తి లేని వాడికి జీవితంలో సుఖ సంతోషాలు ఉండవు. ఎప్పుడూ ఏదో కావాలని బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఉన్నదానితో తృప్తి చెందాలని పరమాత్మ బోధ. అనికేతః అంటే ఉన్న ఇల్లు వదిలిపెట్టి చెట్టు కింద కాపురం పెట్టమని కాదు. ఇంటి మీద అనవసరమైన ఆసక్తి పెంచుకోవద్దని అర్థం. కొంతమందికి తమ ఇల్లు అంటే వల్లమాలిన మమకారం. ఎప్పుడూ ఏవేవో మరమ్మతులు చేయిస్తూనే ఉంటారు. ఏమాత్రం చిన్న పగులు కనిపించినా విలవెల్లాడతారు. ఆ ఇంట్లో ఉండేది నలుగురైనా 100 పడక గదుల ఇల్లు కట్టుకుంటారు. మరికొందరు ఒక ఇంటితో తృప్తి పడరు. ఊరికో ఇల్లు కడతారు, లేక కొంటారు, వాటిని అద్దెలకిస్తారు. అద్దె రాకపోయినా, ఇల్లు ఖాళీ చేయకపోయినా కోర్టుల చుట్టూ తిరుగుతారు. కాబట్టి అవసరమైనంత వరకే ఇంటిని ఏర్పరచుకోవాలి. ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ ఇంటి మీద అనవసరమైన ఆసక్తి, అనురాగం, బంధం పెంచుకోకూడదు. ఇవన్నీ ఈశ్వరునికి చెందినవి, నేను కేవలం అనుభవిస్తున్నాను అనే భావనతో ఉండాలని పరమాత్మ బోధిస్తున్నాడు. స్థిరమతి అంటే ఎల్లప్పుడూ మనసు, బుద్ధి స్థిరంగా ఉంచుకోవాలి. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. ఏదో ఒక ఇష్ట దేవతను పూజించాలి, ఒకే గురువును సేవించాలి, ఒకే పరంపరను అనుసరించాలి. అంతేకాని మనకు ఇష్టం ఉన్నప్పుడు ఒక దేవత, ఇష్టం లేనప్పుడు, మన కోరికలు తీరనప్పుడు మరొక దేవత, ఇలా స్థిరత్వం లేకుండా ఉండకూడదు. కాబట్టి బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు కానీ, పూజలు భగవతారాధన చేసేటప్పుడు కానీ స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. చంచలత్వం పనికిరాదు. ఈ చంచలత్వం పోయి స్థిరత్వం రావాలంటే మన మనస్సును అటు ఇటు పోనీయకుండా ఆత్మలో లగ్నం చేయాలి. అప్పుడే స్థిరత్వం కలుగుతుంది. కాబట్టి బయట ప్రపంచంలో ఏ వృత్తి, ఏ పని చేస్తున్నా మనసు మాత్రం పరమాత్మ యందు లగ్నం చేయాలి. అప్పుడే
మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నరహ అంటే ఈ విశ్వంలోని నరులందరికీ వర్తిస్తుందని పరమాత్మ బోధించాడు. ఈ అధ్యాయంలో అంటే భక్తి యోగంలో భక్తుల గురించి, వారికి ఉండవలసిన లక్షణాల గురించి వివరించాడు. వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం. ఎవ్వరిని ద్వేషించకూడదు, అందరితో స్నేహంగా ఉండాలి, అతి మమకారం పనికిరాదు, అహంకారం అస్సలు పనికిరాదు, అందరి పట్ల కరుణ దయ కలిగి ఉండాలి, సుఖదుఖాలు సమంగా ఉండాలి, అన్ని సందర్భాల్లో ఓర్పు కలిగి ఉండాలి, ఎప్పుడూ సంతోషంగా సంతుష్టిగా ఉండాలి, మనసును అదుపులో ఉంచుకోవాలి, చంచల స్వభావం కాకుండా దృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి, మనసును బుద్ధిని ఆత్మలో ఉంచాలి, భయం అనేది వదిలిపెట్టాలి, తాను ఎవరికీ భయపడకూడదు, ఇతరులను భయపెట్టకూడదు, కోపం వదిలిపెట్టాలి, ఎక్కువ ఆనందము ఎక్కువ భయము ఉండకూడదు, దేని మీద ఎక్కువగా మమకారం ఆపేక్ష కలిగి ఉండకూడదు, ఎల్లప్పుడూ శరీరమును మనసును శుభ్రంగా ఉంచుకోవాలి, ప్రతి కార్యమును శ్రద్ధతో సమర్థతతో చేయాలి, చేయాల్సి వచ్చిందే అని చేయకూడదు, దేని మీద అత్యధికమైన ప్రేమ పక్షపాతము చూపకుండా తటస్థంగా ఉండాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఏ వ్యాకులత చెందకూడదు, ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా చేయాలి, ఆ ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి, తనకు సుఖం కలిగినప్పుడు పొంగిపోయి నా అంతవాడు లేదనకూడదు, ఇతరుల మీద ఎట్టి పరిస్థితులతో అసహ్యపడకూడదు, ద్వేషించకూడదు, అన్ని కాలాలలో చిరునవ్వుతో ఉండాలి, ఏడుస్తూ ఉండకూడదు, కోరికలను అదుపులో ఉంచుకోవాలి, కోరికలను విడిచిపెడితే మరీ మంచిది, శుభము అశుభము రెండింటినీ సమానంగా అనుభవించాలి, శత్రువులను మిత్రులను సమానంగా ఆదరించాలి, మానము అవమానము రెండింటినీ చిరునవ్వుతో భరించాలి, ఒకప్పుడు పొంగిపోవడం మరుక్షణం కుంగిపోవడం పనికిరాదు, అనవసరమైన విషయాల్లో ఆసక్తిని వదిలిపెట్టాలి, కాలానుగుణంగా వచ్చే ఎండ చలి వర్షము వీటిని సమత్వభావంతో భరించాలి, ఎవరు మనల్ని నిందించినా పొగిడినా చిరునవ్వుతో స్వీకరించాలి, కానీ ఎగిరి గంతేయకూడదు, కింద పడి దొర్లకూడదు, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి, గడగడ వాగకూడదు, ఏది దొరికితే దానితో తృప్తి చెందాలి, లేని దాని కోసం పాకులాడకూడదు, ఉన్న ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, ఇంకా పెద్ద ఇల్లు లేదని బాధపడకూడదు, ఇదంతా భగవంతుని ప్రసాదం, నేనే కేవలం అనుభవిస్తున్నాను అనే భావన కలగాలి, ఎల్లప్పుడూ స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి, చంచలత్వం పనికిరాదు, ఈ అనంత విశ్వానికి అధిపతి అయిన పరమాత్మ ఎడల భక్తి కలిగి ఉండాలి. ఇవి కేవలం భక్తులకే కాదు, సాధారణ మానవులకు కూడా ఆచరించవలసిన లక్షణాలు. భక్తులు ప్రతిరోజు పరమాత్మను పూజిస్తారు, దానికి వ్రతము పుష్పము ఫలము తోయము సరిపోతాయని చెప్పాడు పరమాత్మ. శంకరాచార్యుల వారు భక్తుడు భగవంతునికి ఏ పుష్పాలతో పూజించాలనే విషయం ఒక శ్లోకంలో చెప్పాడు. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం తప పుష్ప ధ్యాన పుష్పం తథైవచ, సత్యమష్టి విధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము, ఈ 8 పుష్పములతో మనం పరమాత్మను పూజించాలని అన్నాడు. కాబట్టి మనం వీటిలో ఏవో కొన్ని పుష్పాలను సంపాదించడానికి, ఆ పుష్పాలతోనే పరమాత్మను పూజించడానికి ప్రయత్నం చేద్దాం. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.